ఇంత అర్థం అకటా వికట అయోమేపు క్యాసెట్టుని నా జన్మలో చూడలేదు. వీడియోలో అదే చూసుకుంటూ ఉంటే టీవీ బద్దలు కొట్టేసేసి క్యాసెట్ విరిచేసేసి టేబుల్ మెడకి బిగించేసుకుని సూసైడ్ చేసుకుందామన్నంత ప్రయత్నం కలిగిస్తుంది అయిపోయింది. అంత వరస్ట్ గా తీసాడా? టీపీపీలో పంపిస్తాను, వేసి చూసుకోరా వెధవ. వీడి పేరే నితిన్. 29 దాటి 30లోకి ఎంటర్ అయ్యాడు. ఇంకా పెళ్లి కాలేదు. పాపం వాళ్ళ మదర్ బాధ కూడా అదే. ఆ కాల్ వాళ్ళ అమ్మదే అనుకుంటా. హలో అమ్మా. అబ్బా వెళ్తున్నానమ్మా. ఇప్పటికే నీకు 3 పెళ్లి చూపులు చెడిపోయారా? ఈ అమ్మాయి నేను ఓకే చేయరా? పెళ్లి చేసుకోరా? హలో భాగ్యం గారు, ఈసారి అమ్మాయి ఫిక్స్. మీరు పెళ్లి పనులు స్టార్ట్ చేసుకోండి. నువ్వు ఫిక్స్ అయినా ఇంకా మన ఊర్లో ఆడపిల్లలు లేరు. అమ్మా ఫోన్ పెట్టేయ్, మళ్ళీ మాట్లాడతా. వండోడా నీకు అసలు సిగ్గు ఎక్కువ. సిగ్గు లేకుండా మాట్లాడు. పిచ్చెక్కిస్తా చూడు. నాకు ఎక్కుతుంది పిచ్చి. ఇక్కడ నేను చేసుకోబోయేది ఎక్కడుందో ఏం చేస్తుందో. స్వేచ్ఛ అబ్బాయి నీ గురించి వెయిట్ చేస్తున్నానమ్మా. నాకు తెలుసు నాన్న. ఈసారి మాత్రం అబ్బాయిని భయపెట్టుకో. చూస్తాలే. బాయ్. డోంట్ బి లేట్. ఓకే నాన్న. స్వేచ్ఛ చూడబోయేది ఎవరినో అనుకుంటున్నారా? ఇంకెవరిని, మన బండోడ్నే. అడ్డే అమ్మాయిని చూడగానే నోట్లో గులాబ్ జామ్ పడినట్టుంది మన బండోడికి. అబ్బా ఏమన్నా ఎక్స్ప్రెషనా? నోర్ముయ్ బే. నాకేమో ఏమైనది ఈ వేళలో, నా గుండెలో ఏదో గుబులవుతున్నది. హలో నితిన్. హాయ్ అండి. మీరేనా స్వేచ్ఛ? అంటే చాలా మెత్తగా ఉంది చెయ్యి. మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్స్. భాగ్యం అనిపించావే, అమ్మాయి సూపర్ హే. ఏంటి మీరు మాట్లాడుకుంటున్నారు? అది మీరు వంట బాగా చేస్తారా? నేను బాగా తింటాను. ఏంటి చెక్కుది చేసుకోరా? సూపర్ సూపర్. ఎందుకు చేసుకోను, చేసుకుంటాను. మరి మీకు డాన్స్ వచ్చా? మీరు చేస్తారా? లేదు, చూస్తాను. అమ్మా బ్రతికించాడు. ఇలా స్వేచ్ఛ పెళ్లి చూపులు కౌన్ బనేగా స్వేచ్ఛ కపతిలా జరిగింది. వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ అన్నమాట. ఎవరి కొత్త ఎంట్రీ అనుకుంటున్నారా? మన స్వేచ్ఛ లవ్ చేసిన డ్రీమ్ బాయ్. పేరు సంతోష్. ఫ్రమ్ అమలాపురం. ఈ సీక్వెన్స్ వాడి డ్రీమ్ సీక్వెన్స్. కట్ చేస్తే మనోడు షాక్ అయ్యి షేక్ అయ్యాడు. ఎందుకు అనుకుంటున్నారా? డ్రీమ్లో ఉన్న జెనీలియా జెనిఫర్లో వస్తుంది.
హలో మిస్. ఏరా మొహం అలా పెట్టావు? నీ అందం చూసి తట్టుకోలేక. ఏరా నా అందానికి ఏమైంది? నేను బానే ఉన్నానుగా. నీకే ఎన్నైనా అంటావు, నీదేం పోయింది? కాపాడుకోలేక నేను చేస్తున్నా. అయినా 15 minutes బ్యాకేనే హ్యాపీలో జెనీలాలా ఉంచుకున్నా. నా ఐడియాస్ అన్నీ షాటర్ చేశాను నువ్వు. అయినా బిక్నీ వేసుకోకపోయావే, ఫాలోయింగ్ బాగుండేది. బికినీ నీకు నచ్చదు కదరా? ఈ డ్రెస్ కూడా నచ్చలేదు. ఓ మై పూర్ బేబీ, నాకు నచ్చింది కదా. సంతోష్, నీ బ్రెయిన్ ఇంకా అమలాపురంలోనే ఉందిరా. అరే, ఆస్ట్రేలియాకి వచ్చి 3 నెలలైనా ఆల్రెడీ సెటిల్ అయిన అమ్మాయిని పటాయించాడు. ఇది ఏమో పాషు, వాడేమో పక్కా విలేజే. వీడికేమో చిన్న డ్రెస్ నచ్చదు, దానికేమో డ్రెస్ పెద్దదవుతే అస్సలు నచ్చదు. అందుకే క్లాష్. పార్టీ నైట్ నాన్నకి దొరికిపోయింది. స్వేచ్ఛ, I'm worried about you. సారీ పాపా, ఐఎమ్ లేట్. Did you have dinner? Now go to bed. I'll speak to you tomorrow. పడ్డావా? లైట్గా. వెళ్ళి పడుకో. థ్యాంక్ యూ నానా. ఎంతైనా ఫాదర్స్ కి డాటర్స్ మీద ప్రేమ ఎక్కువే. హౌ స్వీట్ కదా. న్యూ డే న్యూ గర్ల్ కీర్తి. నేనే బీబీసీలో జాబ్ నా ఎయిమ్. ప్రస్తుతానికి తెలుగు ఛానల్లో పనిచేస్తున్నా, అది నా ప్రొఫైల్. కీర్తి ఎలా ఉన్నారు తల్లి? ఏంటి ఎక్కడికి తయారవుతున్నావు? ఆ ఊరిలో పడి తిరిగే జాబేనా? సరిపోయింది. అమ్మా, నువ్వు నన్నేమైనాను, నా జాబ్ అని మాత్రం ఏమనుకో. కీర్తి ఎయిమ్ టు బికమ్ వరల్డ్ జర్నలిస్ట్. ఏడ్చినట్టుంది ఇంగ్లీష్. సర్లే, ఈ సంవత్సరమైనా పెళ్లి చేసుకుంటావా? అబ్బా, టాపిక్ అటు ఇటు తీసుకొచ్చి మళ్ళీ నా పెళ్లికే తీసుకొస్తావే. ఎప్పుడు ఇంతేనా? మరి ఎప్పుడు చేసుకుంటారా తల్లి పెళ్లి? ఈ ఫేస్ టీవీలో కనిపించే ఫేసే, వంట రూమ్ లో కాదు నీలాగా. ఏంటంటావు? అమ్మా, ఎడిటర్ గారు కాల్ చేస్తున్నాడు, నీకు మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్ బాయ్. A shocker from the national capital. The Delhi police may have arrested all the 5 accused in the Delhi gang rape case, but a lot of questions are being raised as to how a 23-year-old medical student was gang raped, assaulted, thrown out of a moving car. ఢిల్లీ రేప్ కేసు. ఈ విషయం వినగానే ఒక్కొక్కరిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాం, మనలో మనకు ఆ హక్కు ఇవ్వలేదు. ప్రతి సినిమాకి ఒక హీరో ఉంటాడు, ఆబ్వియస్లీ ఒక విలన్ కూడా ఉంటాడు. ఆల్రెడీ ఢిల్లీ ఇన్సిడెంట్ ఫ్రస్ట్రేట్ అయి ఉన్న నాకు ఈ ఇన్సిడెంట్ కంటపడింది. వీడికి అమ్మాయిల్ని ఏడిపించడం అంటే ఒక ఫ్యాషన్. Hey you, you're looking beautiful. ఈరోజు నైట్ ఫ్రీయా? ఎంత పొగర్రా దీనికి. ఆ రోజు నాకున్న కోపమంతా హలో ఆ ఎదవల మీద చూపించా. లేరా లే, ఏరా తినేస్తారా అమ్మాయిల్ని? కంట్రీ మన కల్చర్ మారుతారా? ఏంట్రా అలా చూస్తున్నావు? మీరు చేసిందంతా మొబైల్లో రికార్డ్ అయిందిరా, రేపు టెలికాస్ట్ అయిందో ఒక్కొక్కడికి పగిలిపోద్ది. ఏమనుకుంటున్నారు? ఒక్కొక్కడికి అమ్మాయిల్ని ఏడిపించటం, టార్చర్ చేయటం అలవాటైపోయింది. అసలు అమ్మాయిలకి సేఫ్టీయే లేదు. థ్యాంక్ యూ. నా మొబైల్ నెంబర్ తీసుకో, నీకెప్పుడు ప్రాబ్లం అయినా నాకు ఫోన్ చేయి. కీర్తి ఫ్రమ్ TV9. స్వేచ్ఛ ఒరే అన్నపురం.
ఎక్కడికి వచ్చావు? బయట మీ నాన్న చూస్తారు అక్కడ. అక్కడ జంప్, లొకేషన్ చేంజ్. కేఫ్ బ్లాక్ బర్డ్ లో ఉన్నా, వచ్చేసి. ఏరా చెప్పేగా లేనేలో వెయిట్ చేయమని. నీ అబ్బా ముందు ఇక్కడ కూర్చో. లేట్ అయ్యేసరికి ఏమైందో అని ఇంటికి వచ్చా. ఇంతలో మీ సుబ్బారావు చూశాడు. మా నాన్నని ఏమన్నద్రోయ్. అబ్బచా, మీ నాన్న ప్రెసిడెంట్ ఒబామా. మరి ఏంటి అలా చూస్తున్నావు? తినేస్తావా? నీ సారీ 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 సారీ. ఓయ్ ఎక్కడికి? నేను మా నాన్నకే మా లక్ష్మిని రా. ఊర్లో వాళ్ళందరికీ కాదు, వెయిట్ చే వస్తా. యాజ్ యూ సే మై ఏంజల్. ప్రియతమా నా ప్రాణమా, నాలోన ప్రేమ. ప్రియతమా నా ప్రాణమా, నాలోన ప్రేమ. ఎందుకే వెన్నెలా పున్నమల్లే నువ్వు వస్తే, ఎందుకే వేకువా తూరు పల్లె నువ్వుంటే. నిజమువై ఎదురైతే నిదరడు కలరెందుకే. ప్రియతమా 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 నా ప్రాణమా. ఇంటికాడ దింపేవాడిని కదా. పొద్దున ఆల్రెడీ డాడ్ చూసారు కదరా. ఈరోజు కాకపోయినా రేపైనా తెలియాల్సిందే కదా. ఓకే నేను వెళ్తాను మరి. బాయ్. ఇట్ వాస్ ఫన్ టుడే. లవ్ యూ బేబీ. ఆ రోజు మిస్ అయినవి నువ్వు. నేను ఈరోజు ఏ జర్నలిస్ట్ కాపాడుతుంది? పరిగెత్తించి పరిగెత్తించి కుమ్మేసింద్రా బాబు. ఆ రోజే బతికిపోయారా. కీర్తి సేవ్ చేసింది. నీకు ఆల్రెడీ పువ్వు కరెంటులు వచ్చినప్పుడు ఎందుకే ఇంత పరిగెత్తించా? అక్కడే కుమ్మేసి కదనే. రేపు చూడబోయే అమ్మాయికి మాత్రం వంట తప్ప ఏం రాకూడదు. డాన్స్ కూడా డాన్స్ కూడా.
నీకు మార్షల్ ఆర్ట్స్ లాంటివి వచ్చా? ఏదో లైట్గా వచ్చు. లైటా? కుమ్మేసావుగా వాళ్ళని. పాపమే, చూడువే వాళ్ళని ఎలా కొట్టావు, చచ్చిపోతారే. చావని ఎదవల్ని నిన్ను నేర్పించారుగా. ఈ రోజు కూడా మూడినట్టుంది. ఎంతైనా పాప కొంచెం ఫైట్ ఎక్కువే. మీ అందరికీ డౌట్ వచ్చి ఉండొచ్చు, నేను ఈ ప్లేస్కి ఎందుకు వచ్చానా అని. స్వేచ్ఛ నాకు కూడా మెసేజ్ చేసింది. స్వేచ్ఛ, ఏం కుమ్మావే వీళ్ళని. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ ఎదవలకి రేపు కీర్తి TV9 అంటే ఏంటో చూపిస్తా. ఎవరిది? కీర్తి ఫ్రమ్ TV9. పెళ్ళయ్యాక నేను మాత్రమే సబ్ చేస్తే కొట్టకే బాబు. నిన్ను వెరైటీగా కొడదామని. సర్లే కొట్టుగా కొద్ది నెమ్మది కొట్టు. ఓకే. అట్ లాస్ట్ మా అమ్మ బాధ భరించలేక పెళ్లి చూపులకి ఒప్పేసుకున్నా. ఈ ఎదవే అనుకుంటా చూడటానికి వచ్చింది. నటించలేక చస్తున్నా. ఇటు చూస్తావేంట్రా ఎదవ, ఇటు చూడు. ఆయు కీర్తి? అవును. ఇల్లు అరిపించావే. ఈ ఎదవేంటి వెనకాల చూస్తున్నాడు? పిల్ల బాధి అందంగా ఉంది. మీకు విషయం తెలుసా, మీరు చాలా అందంగా ఉన్నారు. మాకు తెలుసు, వచ్చిన పని చూడండి. ఆ రోజు ఉంటంటే అది ఒళ్ళంతా వాయించేసి ఇదేమంటుందేమోరా బాబాయ్. ఏదో అడగపోయారు. ఏది ఏమైనా సరే దీంతో మాత్రం దెబ్బలు తినకూడదు. అరే నితిన్గా ధైర్యం తెచ్చుకో, అడిగేద్దాం. నీకు కుంఫు కరాటే లాంటివి వచ్చా? అయ్యో, ఇందుకు చెప్పడం మర్చిపోయాను. స్వేచ్ఛ మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్. ఆ ఇన్స్పిరేషన్తో నేను కూడా జాయిన్ అయ్యాను. సో గర్ల్స్, బీ అలర్ట్. యు నెవర్ నో, డేంజర్ కమ్స్ ఫ్రమ్ విచ్ అండ్ హ్యావ్ ఫన్. బాయ్.